వెల్కమ్ టు ఓవో టాకీస్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ మరి ఆయన అకాల మరణం పొందడం జరిగింది. ఇంకా దాదాపు 3.5 ఏళ్ళు ఇంకా ఆ పదవి కాలం ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య సమస్యలతో ఏజీ హాస్పిటల్లో కన్నుమూయడం జరిగింది. మరి ఆయన మరణంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మరి రాజకీయ రంగంలో ఆయనతో అనుబంధం ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అంశం ఒక ఎత్తు అయితే మరి ప్రధానంగా మన తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని రాజకీయ పార్టీల్లో మరి జూబ్లీ హిల్స్లో జరిగే ఉప ఎన్నిక పైన, బైపోల్స్ పైన మొత్తం వాళ్ళు పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలను పన్నుతున్నట్లు స్పష్టమవుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ మళ్ళీ అక్కడ మంచి అభ్యర్థిని నిలబెట్టి మళ్ళీ జూబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఇక బీజేపీ కూడా ఇదే అదునుగా అక్కడ బీజేపీ కాషాయ జెండా పాతాలని చెప్పేసి కూడా మరి వాళ్ళు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. మరి ఒకసారి చూసినట్లయితే మరి చనిపోయిన మాగంటి గోపీనాథ్ మరి 2014లో మరి టీడీపీ పార్టీ నుండి జూబ్లీహిల్స్లో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తదనంతర కాలంలో ఆయన మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరిపోవడం, ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన విజయం సాధించాడు. ఇక మరి ఈ కాంగ్రెస్ ప్రస్తుతం ఇక్కడ విజయం సాధించాలని ఆశిస్తూ ఉంది. మరి ఏ పార్టీకి అనుకూలమైన అంశాలు ఉన్నాయని మనం ఒకసారి చర్చిస్తే కనుక ఫస్ట్ మనం బీఆర్ఎస్ గురించి చర్చిద్దాం. మరి బీఆర్ఎస్ చూసినట్టయితే ప్రస్తుతం పార్టీలో కేసీఆర్ నుంచి మొదలుకొని మరి కవిత, అదేవిధంగా కేటీఆర్ పలు కేసులు, విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి కూడా మరి కేసీఆర్కి నోటీసులు రావడం, ఆయన విచారణకు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా కవిత గతంలోనే మన లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళి రావడం జరిగింది. మరి ఇటీవల కూడా ఆమె ఒక లేఖ రాసింది కేసీఆర్కు, దానిపైన కూడా రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది. కేటీఆర్ కూడా ఈ ఫార్ములా ఏవైతే రేసింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అవకతవకలు, అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కొంత శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం తగ్గినట్లు ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందని ఒకసారి ఆలోచిస్తే మరి కాంగ్రెస్ కూడా గత 10-11 నెలల నుండి మరి హైడ్రా పేరుతో హైదరాబాద్లో మరి ఈ కూల్చివేతలు ఏవైతే జరుగుతూ ఉందో ఇవి పెద్ద ఎత్తున మరి సాధారణ ప్రజానికం నుంచి, అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తల నుండి, చాలామంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. ఇన్కన్వెన్షన్ కూల్చివేయడం, అదేవిధంగా మరి దుర్గం చెరువు అక్కడ సంబంధించి అక్కడ కొన్ని ఏవైతే కట్టడాలను కూల్చివేయడం, ఇటీవల హైడ్రా పైన కూడా చాలా వ్యతిరేకత ఉన్నాం. ఇలాంటి తరుణంలో మరి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా చూస్తే ఇక బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ కొంత అనుకూల అవకాశాలు అయితే భారీగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర ఓటర్లు అంటే సెక్యులర్ల ఓట్లు ఈడ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఏ పార్టీ టికెట్ కేటాయించినా కూడా ఇక్కడ మరి ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులకు ఇక్కడ టికెట్ కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక మరొక ముఖ్య అంశం ఏంటంటే బీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్లో ఉన్న మరి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నాడు. ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను, నాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన పార్టీని అభ్యర్థిస్తున్నట్లు మనకు వార్తలు వినబడుతుంది. అదేవిధంగా గతంలో బీజేపీ నుండి పోటీ చేసిన ఎవరైతే రావుల శ్రీధర్ రెడ్డి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన కూడా నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన ఆశిస్తున్నట్లు కథనాలు అయితే వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అదేవిధంగా కాంగ్రెస్ చూసినట్టయితే
మరి కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్న నవీన్ యాదవ్ అంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు, ఆయన గతంలో ఎంఐఎం పార్టీ నుండి అక్కడ పోటీ చేయడం, ఆయన 41,000 దాదాపు దాటి ఆయనకు అక్కడ ఓట్లు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన అభ్యర్థిస్తున్నాడు ప్రస్తుతం. ఇక అజారుద్దీన్ మన గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అక్కడ ఆయన గెలవలేదు. ఇట్లా చాలామంది అయితే మరి అన్ని పార్టీల్లో కూడా మరి చాలామంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇప్పటివరకైతే మరి ఏ పార్టీ కూడా అభ్యర్థులను ఇప్పటివరకైతే ఖరారు చేయలేదు, కానీ చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి బీజేపీ తీసుకుంటే గత ఎన్నికల్లో మరి లంకల దీపక్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన బరిలోకి దిగుతాడా మరి ఈ ఎన్నికల్లో అనే అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మొత్తానికైతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే ఒక ట్రయాంగల్ అంటే త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు విజయం సాధిస్తారు అనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా మరి ఈ మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఆయన కుటుంబంలో ఎవరికైనా టికెట్ ఇచ్చి నిలబెడదామన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు మరి మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ వారు ఎవరు ఆసక్తి చూపట్లేదనే అంశాలు కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. కాబట్టి ఎవరికి మరి టికెట్ ఇస్తారన్న అంశం కూడా ప్రధానంగా బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఈ ఎన్నికలు ఎలా రసవత్తరంగా సాగుతాయి. మళ్ళీ బీఆర్ఎస్ అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుస్తుందా, లేదంటే కాంగ్రెస్ ఒక మేనేజ్మెంట్ ఏదైనా చేసి గట్టి పోటీ ఇచ్చి మరి ఏదో విధంగా మరి గెలిచే అవకాశం ఉందా, లేదంటే మరి ప్రజలు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను కాదని పక్కన పెట్టి మరి బీజేపీకి అవకాశం ఇవ్వనుందా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.